చట్టసభల్లో ప్రజల కోసం మాట్లాడండిరా అయ్యా అంటే అది కాకుండా దానికి వ్యతిరేకంగానే మేము మాట్లాడతాం. ఏదో ఒక దశలో హిందుత్వాన్ని హేళన చేస్తాం. నిన్న ప్రియాంక వాద్రా మాట్లాడారు కదా, గోమూత్ర అని చెప్పి వెటకారం చేస్తూ. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. నేను రిపీటెడ్గా అవన్నీ మీకు గుర్తు చేస్తూ ఉంటా, మీకు బోర్ అనిపించిన ఏంటి అంటే ఇక్కడే ఈ వేదిక నుంచే హిందూ బోలేతో హింస 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 అని చెప్పేసి మాట్లాడారు. ఇంకొన్ని చోట్ల 2021-22 అనుకుంటా, హిందూ ధర్మ్ మే ఎక్ శక్తి హే, హమ్ ఉస్ శక్తి సే లడ్ రహే హే అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు కూడా ఏమన్నా అర్థవంతంగా మాట్లాడారా అంటే మరలా అలాంటి భాషా ప్రయోగమే. హిందుత్వాన్ని అనడం, నేషనలిజం అనడం, లేదా ఒక వ్యక్తి మనకు నచ్చడు కాబట్టి ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఇదే చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మోదీ ఫాసిస్టు, నియంత, ఒకటి కాదు హిట్లరు ఇలా పోల్చారు. ఆయన నియంత కాదు అని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఎర్రకోట మీద ఖలిస్తానీ జెండా ఎగరేయించుకున్నటువంటి వ్యక్తి నియంత ఎట్లా అవుతాడు చెప్పండి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అదే జరిగినట్టుగానే భావిస్తాం. ఆయన యొక్క సహనానికి గుర్తుగా భావిస్తాం. ఆయన నియంత అయితే ఆ రైతు పేరిట ఉద్యమంలో అన్ని దారుణాలు ఎలా జరుగుతాయి? సిఐఏ ఎన్ఆర్సీ నిరసనల్లో అంకిత్ శర్మ అనే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎందుకు చనిపోతాడు, హత్య చేయబడతాడు? ఇప్పటికీ చాలామంది అర్బన్ నక్సల్స్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు హాయిగా మనగలుగుతున్నారు? ఒక నియంత నిజంగా పాలిస్తే వీళ్ళందరికీ కూడా ఈ రోజులు ఉంటాయా? ఇంత మంచి రోజులు ఉంటాయా? ఉండవుగా. కనుక మోదీ నియంత కాదు, ఫాసిస్టు కాదు, ఇంకా ఏమీ కాదు. మోదీ జస్ట్ ప్రధాని అంతే. ఆయన తన డ్యూటీని తాను నిర్వర్తిస్తూ ఉన్నాడు, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా. ఇప్పుడు మోదీ ఏమైపోయాడంటే ఇడియట్ అంట. అలాగే ఇడియట్ని ఫాలో అయ్యే వాళ్ళు అంధభక్తులు అంట. ఒకసారి అకార్డింగ్ టు రాహుల్ గాంధీ గారు ఆయన స్పీచ్ని విని తర్వాత మన యొక్క విమర్శలు మనం చేద్దాం. ఓకే, idiot and andhbhakt who follows the idiot. Now, so Speaker sir, माननीय विपक्ष के नेता हैं आप। now super सदन की गरिमा रखते हुए विधेयक पर ही चर्चा Okay, करें। అలా సభాపతితో ఎన్నిసార్లు ముట్టికాయలు వేయించుకున్నా కూడా లేదు, నేను అట్లా కాదు, నేను ఇట్లానే ఉంటా అని చెప్పేసి, మైక్ ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉందని చెప్పేసి, నాకు మైక్ ఇవ్వండి అని మళ్ళీ వెంటనే కెమెరా చూసేసి అబ్బాయి దొరికిపోయామని చెప్పి ఇలాంటి వేషాలన్నీ వేస్తూ అపరిపక్వతతో ఒక విపక్ష నేత వ్యవహరించాల్సిన విధానంలో వెళ్లకుండా ఇంకా అభాసుపాలైపోవడంలో ఆయనకున్నటువంటి స్ట్రాటజీ ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకని చాలామంది అంటారు బీజేపీకి ఒక పకడ్బందీ ప్రచారకర్త ఎవడన్నా ఉన్నాడు అంటే ఆయన రాహుల్ గాంధీ. అంతే, సమస్య దేశంలో ఉన్నప్పుడు ఈయన విదేశాల్లో ఉంటాడు, సమస్యలు జటిలమవుతున్నప్పుడు వెంటనే వచ్చేస్తాడు. మన జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఆ నిరసనల్లో ఈ సీజేపీకి పేరు ఎక్కడ వచ్చేస్తుందా అని చెప్పేసి ఈయన తనకు తాను అరెస్ట్ కాబడ్డాడు. ఇవన్నీ కూడా అపరిపక్వ చేష్టలే. నువ్వు చేసే పని ఇంకొకటి చేస్తాడు నువ్వు చేయకపోతే. అది సీజేపీ ప్రూవ్ చేసింది. వాళ్ళ ఇంటెన్షన్, ఎజెండా, వాళ్ళ బ్యాక్ డ్రాప్ అంతా కూడా మీకున్నదే అయినప్పటికీ కూడా మీరు చేసే పని వాళ్ళు చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళ వైపు చూస్తారు. అంటే విపక్షం వీక్గా ఉందనేసి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా స్టూడెంట్స్, ఇడియట్స్, అంధభక్తు అని చెప్పేసి మోదీ గారు అంటే ఇడియట్ అంట, ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు అంధభక్తులు అంట. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఓటు వేసి గెలిపించిన వాళ్ళందరూ అంధభక్తులు అయితే 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఏలింది. అంటే అప్పుడంతా కూడా అంధభక్తులే వేశారా ఓట్లు? అంధభక్తులు అనాలా, చెంచాలు అనాలా వాళ్ళని? ఎన్ని రకాల అవినీతి అక్రమాలు జరుగుతున్నా వాళ్ళకే ఓటేస్తూ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తూ ఒక్కో సందర్భంలో ప్రజా వ్యతిరేకత వచ్చినా వాటి మీద ఎమర్జెన్సీ వంటి వాటిని విధిస్తూ ఇవన్నీ చేసినా కూడా మరలా అధికారాన్ని దక్కించుకున్నారే. దక్కించుకునేలా చేసినటువంటి వాళ్ళందరూ కూడా చెంచాలా, అంధభక్తులా? వాళ్ళు కూడా అంధభక్తులేనా? కంపేర్ చేసుకుంటే భాజపా వర్సెస్ కాంగ్రెస్ ఎక్కువగా అధికారంలో ఉంది కదా, వీళ్ళే ఎక్కువగా ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు కదా. సో అంధభక్తులు ఎవరికి ఉన్నారు? 70 ఏళ్ళు అధికారం ఇచ్చినటువంటి వాళ్ళని అంధభక్తులు అనాలా, చెంచాలు అనాలా? లేకపోతే మోదీని 2014 నుంచి గెలిపించుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళని అంధభక్తులు అనాలనా? నిరసనలు జరిగినప్పుడు ప్రజలు అందులో భాగస్వామ్యం అవుతున్నారుగా.
మోదీ అయినా అమిత్ షా అయినా ఎవరినైనా సరే సూటిగా ప్రశ్నించగలుగుతున్నారుగా. అంధభక్తులైతే ఎట్లా ప్రశ్నిస్తారు? ఓటు వేసిన వాళ్ళు కూడా ఈరోజు కొన్ని సందర్భాల్లో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తమ అసంతృప్తిని వెళ్ళగలుగుతున్నారు, తమకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంధభక్తులైతే అవన్నీ ఎలా చేస్తారు? సిక్కుల ఊచకోత జరిగినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి జనం అంధభక్తులు. ఎన్నో రకాల 2G స్కామ్, ఆ స్కామ్, ఈ స్కామ్, అసలు లెక్క చెప్పుకుంటే A to Z వరకు ఉంటుంది. వీళ్ళ ఫేవరెట్ ధ్రువరాతిగాడే లిస్టు మొత్తం చెప్పాడు, A నుంచి Z వరకు కాంగ్రెస్ పార్టీ స్కాముల గురించి. మరి అన్ని స్కాములు చేసినా గెలిపించినటువంటి జనాలు ఉన్నారు, మరి వాళ్ళని అంధభక్తులు అనాలా? ప్రజాస్వామ్యానికి రెస్పెక్ట్ ఇవ్వటం రాదు. అంధభక్తులు అనటం, మనువాదం అనటం, హిందువుల్ని హింస అనటం, హిందువుల్లో ఉండే శక్తి మీద పోరాటం చేస్తున్నామనడం, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తున్నామనడం, జై శ్రీరామ్ నినాదాలు మేము చేయమనడం, వందే మాత్రం మాకు వద్దనడం. అసలు ఏ యాంగిల్లో మీరు భారతీయులయా? నాకు అర్థం కాదు. ఈ భావజాలంతోనే ఏదో ఒకరోజు పదవులు సంపాదించేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారే. నిన్నటి సభా సమయం అంతా కూడా వ్యర్థమైపోయింది. పనికొచ్చే 4 మాటలు మాట్లాడలే ఎవరు కూడా. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడితే వీళ్ళకు కౌంటర్గా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. అక్కడ ఎంటర్టైన్మెంట్ షోలా ఉంటుంది తప్ప జనాలకు ఉపయోగకరమైనటువంటి చర్చ ఏమీ లేదు. యాంటీ పేపర్ లీకేజ్ బిల్లు ఉంది, అందులో ఏ పాయింట్లు ఉన్నాయి ఎవరికైనా తెలిసిందా? మనం ఏదో గూగుల్ చేసుకుని చూడాలి తప్ప, ఏవో డాక్యుమెంట్స్ ఉంటే వాటిని పట్టుకుని మనం చదువుకోవాలి తప్ప, వీళ్ళ నోటి వెంబడి అందులో ఉండే పాయింట్స్ ఇవి అనర్థదాయకము, ఇవి అర్థవంతమైనవి అని చెప్పేసి మనం విన్నామా? విపక్ష నేతల యొక్క నోట్ల వెంబడి లేదు. శశి థరూర్ గారు అక్కడక్కడ 1-2 సార్లు మాట్లాడి అర్థవంతమైనటువంటి విమర్శలు చేశాడు. వీళ్ళందరూ కూడా ఇలాగ అంధభక్తు. ఎవడు అంధభక్తు? 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని సిగ్గుశరం లేకుండా గెలిపించినటువంటి జనాలు అంధభక్తులు అంటే ఊరుకుంటారా వీళ్ళు? నెహ్రూ ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడినా, ఎంజాయ్మెంట్లు చేసుకున్న అతడినే చచ్చేదాకా ప్రైమ్ మినిస్టర్గా నిలబెట్టినటువంటి వ్యక్తుల్ని అంధభక్తులు అందామా? చెంచాలు అందామా? బానిసలు అందామా? బ్రిటిష్ భావజాల పరులు అందామా? ఈ విధంగా హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి మిషనరీల ఎజెండాలో భాగంగా ఉండేలాగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారిని ఏమనాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరు అంధభక్తులు? అంధభక్తులైతే బీజేపీకి గణనీయంగా సీట్ల సంఖ్య ఎందుకు తగ్గింది? ఎన్డీఏగా ఫామ్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంధభక్తులు ఇక్కడ ఎవ్వరూ లేరు. భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే దేశోన్ముఖంగా, ధర్మోన్ముఖంగా ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రమే పట్టం కడతా ఉన్నారు. అది అర్థం చేసుకోలేని ఈ రాహుల్ గాంధీ ఇప్పటికీ అదే జోన్లో ఉంటా ఉన్నాడు. అందుకనే ఇతను బీజేపీ ప్రచారకర్త అయ్యాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తూ ఉన్నాడు పని. అయినా సరే ఇతని వ్యాఖ్యలు ఖండనీయం, ఆక్షేపణీయం. ఇది విపక్ష నేత తీరు కానే కాదు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.